ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందు యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు ఇలాగన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. గొర్రెల నుండి మనుషులకు ఉన్ని లభిస్తుంది మరియు ఆహారము కూడా. దాని చర్మము వస్త్రములు తయారు చేసుకొనుటకు, చెప్పులు తయారు చేసుకొనుటకు, చర్మపు కాగితములు తయారు చేసుకొనుటకు ఉపయోగింపబడును. అంత మాత్రమే కాదు, గొర్రెలను బలిగా కూడా అర్పించేవారు. మానవుడు పుట్టుకతో పాపి మరియు కర్మతో మహాపాపి అయ్యున్నాడు. దేవుని ద్వారా మానవునికి విధింపబడిన శిక్ష నరకము. ఈ శిక్షావిధి నుండి తప్పించుటకే మంచి కాపరి అనగా ప్రభువైన యేసుక్రీస్తు తానే సిలువలో బలి ఆయను. మృతులలో నుండి 3వ దినమున తిరిగి లేచెను. మానవులందరి నిమిత్తము ఆయన యోగ్యమైన బలి ఆయను. కాబట్టి ఇక గొర్రెలను బలిగా అప్పగించే అవసరత లేదు. ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచునో వాని నిమిత్తము ఆయన మంచి కాపరిగా నిరూపింపబడును. ప్రభువైన యేసుక్రీస్తునందే ఆ వ్యక్తికి విమోచన దొరుకును. మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించవలెనని మేము ప్రార్థించుచున్నాము. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు